హలో నమస్తే. సత్యకుమార్ యాదవ్ ఆయన అన్నారు, నా ఇంటర్కి కూడా బీకలేరు జగన్మోహన్ రెడ్డి అన్నారు మిమ్మల్ని. వైఎస్ఆర్సీపీని మా ఇంటర్కి కూడా బీకలేరు అన్నాడు. అండ్ ఆయన కాంటెక్స్ట్ ఏంటంటే, జగన్ నేను అరెస్ట్ చేస్తాను, మా గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తా అన్నాడు. సో మీరు మా ఇంటర్కి కూడా బీకలేరు అన్నారు. సరే, ఇందాక పేర్ని నాయన గారి ప్రెస్ మీట్ కూడా చూశాను. ఆయన కూడా మేము వెళ్ళి మోడీ గారిని అడుగుతాము, మోడీ గారిని సుష్మా స్వరాజ్ గారిని అడగండి అని వాళ్ళు తనుకొని కామెడియన్ మీద పడ్డట్టు మా కాంగ్రెస్ మీద పడ్డాడు ఈయన మా పేరు నాయన గారు కూడా. ఓకే, పేరు నాయన కూడా చివరికి ఆయన భారతీయ జనతా పార్టీ వాళ్ళని జనరల్గా ఆయన కొద్దిగా తిట్టగలిగిన ఆయన కూడా వర్షను మార్చి మోడీ గారికి ఎలా మాట్లాడాలో మాకు తెలుసు, సుష్మా స్వరాజ్ గారు గ్రేట్ లీడరు, నువ్వు కాదు, సత్యకుమార్ యాదవ్ నువ్వు కాదు, సత్యకుమార్ యాదవ్ నువ్వు చిన్న బచ్చా లీడర్వి ఇక్కడవా, వాళ్ళందరూ పెద్ద నాయకులని మన పేరు నాన్నను కూడా మాట్లాడాడు. ఇందాక నాకు కూడా ఆశ్చర్యం వేసింది, పేరు నాన్నని పేట ఫిరాయించండి ఏందనిపించింది నాకు. ఓకే సరే, ఎనివే ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ గారు అన్నారు, మీరు మా ఇంటర్కి కూడా పీకలేరు అన్నారండి. నిజం మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో నిజంగా భారతీయ జనతా పార్టీ ఇంటర్కి కూడా పీకలేరు. మీరు రాసి పెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ ఇంటర్కి కూడా పీకలేరు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మొత్తం గురించి మాట్లాడుతున్నా, భారతీయ జనతా పార్టీ ఇంటర్కి కూడా పీకలేరు మీరు. ఎందుకు నేను ఆ మాట అన్నానంటే, మీరు గతంలో పీకలేకపోయారు కదా, ఇప్పుడేం బిగుతారు కొత్తగా? గతంలో 2014 నుంచి పీకలేంది, ఇప్పుడేం బిగుతారు అంటున్నా. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 370 తీసేస్తున్నాము అని అంటే, అక్కడ ముస్లిమ్స్ అందరు కింద మీద పడితే పాపం వాళ్ళు దేశవ్యాప్తంగా మాకు సపోర్ట్ వచ్చిద్ది అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ముస్లిమ్స్ ఉన్నారు కదా, మరి దానికి వ్యతిరేకంగా ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లిమ్స్ ఏమన్నా చేయగలిగారా? రెండు పార్టీలు సపోర్ట్ చేశారు కదా అక్కడ, వైఎస్ఆర్సీపీ టీడీపీ రెండు కూడా అనుకూలంగా ఓటేసింది ఆర్టికల్ 370కి. అంటే అర్థం మీరు వాళ్ళ వెంటరికి పీకలేకపోయారనే కదా అర్థం, అంతే కదండి. ఆర్టికల్ 370 ఎత్తేసి అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లిమ్స్కి ఇబ్బందిగా, అంటే ఆర్టికల్ 370 ఎత్తేయడం ప్రాబ్లం కాదు, ఆర్టికల్ 370 ఎత్తేసినప్పుడు వాళ్ళని నిర్బంధించి లోపల పెట్టేసి ఇదంతా ప్రజాక్షేత్రంలో జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముస్లిమ్స్ మీరేం పీకలేకపోయారు కదా. మీరు కావాలండి నా ముస్లిం సహోదరులకి నా వీడియో పంపించండి, క్రిస్టియన్ సహోదరులకి, హిందూ సహోదరులకి, దళితవాదులకి మొత్తానికి నా వీడియో పంపించండి. ఓకే, నేనేమన్నా మీరేం పీకలేరు, భారతీయ జనతా పార్టీని మీరేం పీకలేరు ఆంధ్రప్రదేశ్ నుంచి, అది రాసి పెట్టుకోండి ఒకటే. సార్, రెండోది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి పెట్టారు, మేమందరం రాణిస్తాము ముస్లిం తప్ప అన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ముస్లిమ్స్ ఏం పీకలేకపోయారు కదా, ఎందుకంటే బోత్ వైసీపీ టీడీపీ రెండు ఓటేశారు కదా దానికి. మీరేం పీకారు అంటున్నా నేను, మీరేం భారతీయ జనతా పార్టీని ఏం పీకుతారు, మీరు పీకలేరు. భారతీయ జనతా పార్టీ చాలా బలమైనటువంటి పార్టీ, నరేంద్ర మోడీ గారు చాలా బలమైన వ్యక్తి, ఆయన మీరు తట్టుకోలేరు, ఆయన ఎదిరించే ధైర్యం మీకు లేదు. ఎందుకంటే మోడీ గారి యొక్క కెపాసిటీ మీ అందరికి తెలిసి మీరు భయపడుతున్నారు, దాన్ని ఒప్పుకోండి. సత్యకుమార్ యాదవ్ అందేది మమ్మల్ని నా ఇంటర్కి కూడా బీకలేరు అన్నారు, ఎందుకంటే అతను బీజేపీ అతను కాబట్టి అన్నాడు. అతను నిజంగా మీరు బీకలేరు అతన్ని, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే భయం మీ అందరికి, ఒప్పుకోండి అది. ఓకే, ట్రిపుల్ తలాక్ బిల్ వేశారు, మరి దీంట్లో మరి అందరు సపోర్ట్ చేశారో, మరి వైసీపీ అపోజ్ చేసిందో మరి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు, బట్ వైసీపీ అపోజ్ చేసినట్టు సరే, ఏదైనా ట్రిపుల్ తలాక్ బిల్ ఒకటి పెట్టారు. తెలుగుదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఏమంటే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ దాకా వదిలేయండి, అంటే పైన మోడీ గారి యొక్క ఎంట్రీకి మనం ఎట్లా పీకలేరండి, మోడీ గారి ఎంట్రీకి మీరు పీకలేరు, మీరు రాసి పెట్టుకోండి. సరే, ఆయన తట్ట పీకలేరు, ఎందుకంటే పెద్ద ఆయన బలవంతుడు, మంచి స్ట్రాంగ్ లీడరు, ఢిల్లీలో కూర్చున్నారు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళటానికి ప్యాంటులు తడుపుకుంటారు, దాని సంగతి వదిలేయండి. మోడీ గారి సంగతి దగ్గరలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తెలుగుదేశంలో ఉన్న ముస్లిమ్స్ ఏమంటే మా ముస్లిమ్స్ తరపున మీరు ఓటేయండి అని అడిగారా? ఆంధ్రప్రదేశ్లో ముస్లిమ్స్ మీరు అడిగారా? మీకు స్వతంత్రం ఉందా? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళే స్వతంత్రం
పోనీ వైఎస్ఆర్సీపీలో ఉన్న ముస్లిమ్స్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏమండి మాకు ఎందుకు వీటన్నిటికీ ముస్లిమ్స్కి వ్యతిరేకంగా మీరు మద్దతు ఇస్తున్నారు కేంద్రంలో అని అడగగలిగారు వైఎస్ఆర్సీపీని? మరి సత్యకుమార్ యాదవ్ మీరు మమ్మల్ని ఏం పీకలేరు అంది అదే కదండి సత్యకుమార్ యాదవ్ గారు. ఇప్పుడు ఆయన్ని ఆడిపోసుకుంటే సత్యకుమార్ యాదవ్ గారిని ఆడిపోసుకునేది ఏంది? మనమేం పీకలేము వాళ్ళని, ఫండమెంటల్లీ మనమేం పీకలేము సత్యకుమార్ యాదవ్ని. ఓకే, ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకి మద్దతు ఇచ్చారు 2 పార్టీలు పోయి, అంటే మనం ఏం పీకలేదనే కదా అర్థం. ఫార్ములాస్ మరీ అన్యాయంగా ఫార్ములాస్ బిల్లు 2 పార్టీలు మద్దతు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ కూడా మద్దతు ఇచ్చింది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, ఇట్స్ ఫార్మర్స్ పార్టీ, రైతు కాంగ్రెస్ పార్టీ, బట్ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు ఫార్ములాస్కి. అక్కడ ఎవరో పాపం వాళ్ళెవరు పంజాబ్లో ఉన్నటువంటి రైతులు ప్రాణాలు అర్పించి కొట్లాడి వాళ్ళ జీవితాలను త్యాగాన్ని మొత్తం చేసి కొట్లాడితే ఆ ఫార్ములాస్ని దాన్ని రిపీల్ చేశారు. అంటే ఎత్తేసాడు మోడీ గారు, ఇక లాభం ఎదురుపోయి ఈ రైతులు గొడవ చేస్తున్నారని. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు మనం ఏం చేయలేకపోయాం కదా. సత్యకుమార్ యాదవ్ అందే మీరు మమ్మల్ని ఏం పీకలేరు అన్నారు, మా ఇంటికి కూడా పీకలేరు అన్నారు. మరి మనం ఏం పీకలేకపోయాం కదా ఫార్ములాస్ దగ్గర. ఇక్కడ రైతులు కూడా ఉన్నారు కదా, మనం ఏం చేయలేకపోయాం కదా. ఓకే, పోయి మద్దతు ఇచ్చాం అంతే, మద్దతు ఇవ్వగలం అంతే. మద్దతు ఇస్తే పీకినట్టు కాదు కదా. మీరు వ్యతిరేకంగా వెళ్తే పీకినట్టు, ఎంట్రీకి పీకుట అంటే మీరు మా ఎంట్రీకి కూడా పీకలేరు సత్యకుమార్ యాదవ్ గారు అన్నారంటే అర్థం ఏంటి? పోయి ముద్దు పెట్టుకుంటే ఎంట్రీకి పీకినట్టు కాదు కదా, సపోర్ట్ చేస్తే ఎంట్రీకి పీకినట్టు కాదు కదా. మీరు అపోజ్ చేసినప్పుడు ఎంట్రీకి పీకినట్టు లెక్క. మీరు ఎప్పుడైనా అపోజ్ చేస్తారా కేంద్రంలో పార్టీలు? ఆంధ్రప్రదేశ్లో పార్టీలని మీరు ఎప్పుడైనా అపోజ్ చేశారా కేంద్రంలో? చేయలేదు కదా. మరి సత్యకుమార్ యాదవ్ కరెక్టే కదా, మా ఇంటికి కూడా పీకలేడు అన్నది కరెక్టే కదా అది. ఓకే, మోడీ గారి గవర్నమెంట్కి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. మోడీ గారి గవర్నమెంట్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు మణిపూర్కి సంబంధించి. మణిపూర్లో అల్లర్లు జరిగాయి అని చెప్పేసి, క్రైస్తవుల మీద దాడి జరిగాయని చెప్పి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే 2023లో ఇక్కడున్నటువంటి క్రైస్తవులు వీళ్ళందరూ కూడా మణిపూర్ వెళ్ళి అక్కడ చాక్లెట్లు బిస్కెట్లు పంచినటువంటి మణిపూర్ క్రైస్తవులు మీరేం పీకలేకపోయారు కదా. వైసీపీ టీడీపీ 2 ఓటేసింది అక్కడ. మోడీ గారి మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ వేస్తే ఆయనకు అనుకూలంగా ఓటేసి గవర్నమెంట్ నిలబెట్టారు. అంటే మీరు క్రైస్తవులు ఏం పీకలేరు కదా. సత్యకుమార్ యాదవ్ గారిని ఆయన్ని మనం అనేది ఏంటంటే, ఆయన చెప్పింది కరెక్టు. మీరెవరు కూడా భారతీయ జనతా పార్టీ ఎంట్రీకి కూడా పీకలేరు. సత్యకుమార్ గారు యాదవ్ కరెక్ట్, ఆయన 100% కరెక్టు. ఇక్కడున్న క్రైస్తవులు ఎవరు పీకలేకపోయారు కదా. మీరు మణిపూర్కు నో కాన్ఫిడెన్స్ మోసేస్తే పోయి మద్దతు ఇచ్చారు. మీరు పీకినట్టు కాదు కదా, అది అపోజ్ చేస్తాను పీకినట్టు లెక్క. ఓకే, లోక్సభ స్పీకర్ ఎలక్షన్ పెట్టారు 2024లో. ఓం బిర్లా గారికి అందరు మద్దతు ఇచ్చారు. సరే, లోక్సభ స్పీకర్ కాబట్టి ఇచ్చారు. అది యాక్చువల్గా లోక్సభ సరే మద్దతు ఇచ్చారు. సరే, ఆ పార్టీ అంటే సరే ఎవరొకరు మద్దతు ఇచ్చారు, అది తప్పు కాదు. ప్రెసిడెన్షియల్ ముర్ము గారికి, ద్రౌపది ముర్ము గారికి మద్దతు ఇచ్చారు. సరే, ముర్ము గారికి కూడా ట్రైబల్ ఉమెన్ కాబట్టి, సరే మన దళిత ఉమెన్ కాబట్టి అందరు ఇచ్చారని ఓకే, అది అయిపోయింది. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ రాధాకృష్ణన్ గారుకి మద్దతు ఇచ్చారు. ఐడియాలజికల్లీ ఈ బిలాంగ్స్ టు ఆర్ఎస్ఎస్. ఇది వీళ్ళందరూ రోజు సోషల్ మీడియాలో ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క ఐడియాలజీని, ఆర్ఎస్ఎస్ ఎవరికి ద్వేషం ఉండదు, ఆర్ఎస్ఎస్ మీద ద్వేషం ఉండదు, బీజేపీ మీద ద్వేషం, ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క ఐడియాలజీ మీద వీళ్ళు మాట్లాడుకునేటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి దళితులు, ఆదివాసీలు, ఎస్సీలు, ఎస్టీలు, క్రైస్తవులు, ముస్లింలు మీరేం పీకలేకపోయారు కదా. సత్యకుమార్ యాదవ్ అన్నది కరెక్ట్ అండి, మీరు వాళ్ళ ఎంట్రీకి కూడా పీకలేరు, అది నేను చెప్పేది. ఓకే, మీకు బేసికల్లీ వాళ్ళంటే భయం, వాళ్ళ ఎంట్రీకి కూడా మీరు పీకలేరు. సత్యకుమార్ యాదవ్ అన్నది కరెక్ట్ అది. ఓకే, ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీల గురించి మాట్లాడుతుంది. స్పెసిఫికలీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పార్టీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఇన్ ద అండ్ ఆల్ ది ఓటర్స్ ఇన్ ఆల్ ద డిఫరెంట్ కేటగిరీస్, అందరి గురించి మాట్లాడుతున్నా. ఈ సిబిఐ, ఈడీ, ఇప్పుడు జగన్ సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారనుకోండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2012లో 11 ఛార్జ్ షీట్లు వేశారు ఆయన మీద. 11 ఛార్జ్ షీట్లు వేశారు 2012లో. ఇప్పుడు కూడా అదే 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్తే కేసులు పెడతారేమో, బెయిల్ క్యాన్సిల్ అయిద్దామని ఇదంతా భయపడుతున్నారు. ఓకే,
అంటే ఈ 15 సంవత్సరాల్లో 2014 నుంచి ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాల్లో ఏమంటే నా ఛార్జ్ షీట్లు ఇన్నిసార్లు మద్దతు ఇచ్చాను కదా, ఎందుకు నా ఛార్జ్ షీట్లు అలానే ఉన్నాయి, కొన్ని ఛార్జ్ షీట్లు కొట్టేయచ్చు కదా, నా కేసులు మొత్తం తీసేయచ్చు, కానీ మనం అనలేకపోయాము, తీసుకోలేకపోయాం కదా అంటే మనం ఏం చేయలేకపోయాం కదా. అదే సత్యకుమార్ యాదవ్ మా ఇంటర్ కూడా బీకలేరు మీరు అన్నాడు అతను. ఓకే, మరి దానికి మనం కనీసం అది కూడా చేయించుకోలేకపోయాం కదా. మనం డిస్ప్రపోర్షనేట్ అసెట్స్, మనీ లాండరింగ్ ఇట్లాంటి చాలా కేసులు ఉన్నాయి. కొత్తగా కేసులు పెట్టుకున్నారు. ఉన్న కేసులు అలానే ఉన్నాయి. 2012లో ఉన్న కేసులు ఇప్పుడు అదే కేసులు ఉన్నాయి జగనన్న మీద. పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 10 కేసులు వేశాడు. కేసులు పెరిగినాయి తప్ప కేసులు తగ్గలేదు కదా. అదే సత్యకుమార్ గారు ఎందుకు అంత ధైర్యంతో ఆ మాట అన్నాడంటే, మిమ్మల్ని చూసి ఆ మాట అన్నాడు ఆయన. మీరు మమ్మల్ని ఏం పీకలేరని. 100% షూర్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎవరు పీకలేరు భారతీయ జనతా పార్టీ. మోడీ గారు ఉన్నంత వరకు మీరు వాళ్ళని ఏం పీకలేరు. మీరు అది రాసి పెట్టుకోండి. ఓకే, 2024 డైనమిక్స్ చూస్తే వైఎస్ఆర్సీపీని 11 సీట్లకి పడగొట్టారు. 11 సీట్లకి పడగొట్టారు. కోపం వచ్చి ఏమంటే మీరు 11 సీట్లకు మమ్మల్ని పడగొడతారా అని అప్పుడు కూడా ఏం పీకలేకపోయాం కదా. మళ్ళీ వెళ్ళి మద్దతు ఇస్తున్నాము, మనమేం పీకలేకపోయాం కదా. సత్యకుమార్ యాదవ్ అన్న దాంట్లో తప్పు లేదు. 100% అతను కరెక్ట్. 11 సీట్లకు మనల్ని ఓడించిన తర్వాత కూడా మళ్ళీ మనం వాళ్ళకి పెట్టిన ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చుకుంటూ వచ్చాము. అందుకే ఆ ధైర్యంతో అన్నాడు మీరు మమ్మల్ని ఏం పీకలేరని. అది కరెక్టే. ఓకే, సరే. ఎనివే, సరేనండి, పొలిటికల్ పార్టీలు వదిలేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం మీరేమైనా బెగ్గలిగారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం సత్యకుమార్ యాదవ్ మా ఇంటికి కూడా పీకలేరు అన్నారు. మీరేమైనా పీకలిగారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. మనం ఇప్పుడు అడిగామా ఏమండి మాకు ఎస్సీ ఎందుకు ఇవ్వరని చెప్పి మనం ఏమైనా పీకలిగామా? ఏం పీకలేకపోయాం కదా. మనం కోపం ఎందుకు? మనం చేత కానప్పుడు మా చేత కాదండి అని సైలెంట్గా ఉండాలి. సరేనండి మేము పీకలేమని చెప్పి, ఎందుకు మనం పీకలేము, నిజంగానే పీకలేము, సైలెంట్గా ఉండాలి. ఓకే, పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు డిలే అవుతుంది సార్ అని మనం అడగలిగామా? 16,000 కోట్ల నుంచి 47,000 కోట్ల నుంచి 50,000 కోట్ల నుంచి 70,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు అది రివైజ్ చేసుకుంటూ పోతున్నాం తప్ప పేపర్ మీద పెరుగుతుందా తప్ప ఎప్పుడైనా డబ్బులు వచ్చినాయా మనకి కేంద్రం నుంచి? మనం వెనపగలిగామేంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయము అంటేనే దఫాలుగా మొత్తం కూడా అన్ని డిఫరెంట్ సెక్షన్స్లో మూసేసుకుంటూ పోతే మనమేం పీకేమేంటి? మనమేం పీకలిగాము దాన్ని? మనం పీకలేం కదా దాన్ని. సో కాబట్టి మన సహోదరుడు సత్యకుమార్ యాదవ్ గారు అన్నది కరెక్టే. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని మీరేం పీకలేరు. సత్యకుమార్ యాదవ్ గారిని ఇక్కడ ఇరువురికి మనం బెదిరించగలం అంతే. ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళని అది లోకల్ ఉన్న బెదిరించడానికి కూడా మనం బెదిరిపోతూ బెదిరించడమే. మళ్ళీ అక్కడ పైన చెబుతారేమో అని చెప్పి ఆలోచించి తిట్టడమే తప్ప డైరెక్ట్గా మనం ఏం పీకలేం కదా. అది ఓకే. అమరావతి క్యాపిటల్ 1,00,000 కోట్లు అన్నారు. ఎంత డబ్బులు తీసుకొచ్చారు? ఎంత డబ్బులు వచ్చినాయి? మనం ఏం పీకగలిగామా? అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి కూడా రావట్లేదు. మనం ఏం పీకగలిగామా? ఓకే, మనం ఏం పీకలేము. కాబట్టి ఎదుటి వాళ్ళు మీ వీక్నెస్ని బట్టే వాళ్ళు ఆ మాట అంటారు, మీరు మమ్మల్ని ఏం పీకలేరని. నిజం మాట్లాడితే మేము పీకగలమంటే మీరు పీకి చూపించాలి. మీరు పీకలేరు. సత్యకుమార్ కరెక్ట్ అని చెప్పింది. ఓకే, ఫండింగ్ రిసోర్సెస్ ఆంధ్రప్రదేశ్ అప్పులు పెరుగుతున్నాయి, ఇవన్నిటిని కూడా మీరు ఏం పీకగలిగారు? సరే, చివరికి మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రైవేటైజేషన్ మేము అడ్డుకుంటున్నాము అని చెప్పేసి మనోళ్ళు ఇక్కడ గొడవ చేస్తున్నారు. ఓకే, మన పేరు నానన్నే ఒక మాట అన్నాడు ఇందాక. ఏమని? మీరెందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలని మీరు పీపీపీ చేయట్లేదు సత్యకుమార్ యాదవ్ అని అడిగాం మనం. ఈ మాట మన మోడీ గారిని అడగలమా? ఈ మాట మనం మన సీతారామన్ గారిని అడగలమా?
మా సీతారామన్ గారు ఎవరైతే అక్కడ నీతి ఆయోగ్లో పెట్టి పీపీపీ మోడల్ని ప్రమోట్ చేసిందో ఆమెను మనం అడగలమా? అందుకనే మనల్ని చూసి మీరు మా ఇంటర్ కూడా పీకలేరు అన్నాడు సత్యకుమార్ యాదవ్. అది నాకు అర్థమైంది. ఓకే, సో మీరు నిజంగా పీకలిగితే పీకి చూపించండి, లేదంటే ఇంకా అతను అన్నది కరెక్టే నాకు తెలిసిన వరకు. థ్యాంక్ యూ, నమస్కారం.